జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన ప్రజా పరిపాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి పేరే మారుమోగుతున్న విషయం విదితమే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం, ఒక నిశ్చలం, ఒక నిర్భయం అన్న సూత్రంతో ముందుకు సాగుతున్న విషయం విదితమే. తాను తీసుకునే నిర్ణయాలు నిర్భయంగా ఆయన వెల్లడిస్తున్న విషయం విదితమే. అదేవి దంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య పోరు జరుగుతున్నప్పటికీ చాలా నిశ్చలంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే నిర్ణయాలు తీసుకుని ఆయన సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇది భవిష్యత్తులో పార్టీ పునాదును బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానాన్ని పరిశీకులు అంచనా వేస్తున్న విషయం విదితమే. ఇలా పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయట. అది ఎవరి తరం కాదు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని నాకు తెలిసింది. అక్కడ ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అంటున్నారట పురంధరేశ్వరి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇల్లును కొనుగోలు చేసిన విషయం విదితమే.